ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇత్యభిధీయతే. ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. అత్యంత ముఖ్యమైనటువంటి శ్లోకాలు. ఇది దీని తర్వాత రాబోయేది. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇత్యభిధీయతే. ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఇదం సర్వనామం. ఇతి ఇదం ఇతి సర్వనామ్నా ఉక్తం విసినష్టి శరీరం ఇతి. నశించేది కాబట్టి శరీరం. శీర్యమాన స్వభావత్వాత్ శరీరం. వైటి శరీరం శీర్యమాన స్వభావత్వాత్. శీర్యతే అంటే ప్రతి క్షణము నశించేది. మన శరీరంలో ఒక రోజుకి దాదాపు 1 మిలియన్ సెల్స్ మరణించి మళ్ళా కొత్తవి పుడుతున్నాయి. మనకు తెలియదు అది. దిస్ ఇస్ కాల్డ్ సెల్ రెనోవేషన్. శీర్యతే ఇది శరీరం. శీర్యమాన స్వభావత్వాత్ శరీరం. దేహం. దేహం అంటే ఏమిటి? దహించబడేది దేహము. ఎప్పుడు దహించబడుతుంది? ఎప్పుడో ఆఖరిని కాదు. ప్రతి రోజు ప్రతి క్షణము త్రివిధా తాపై దహ్యతే ఇది దేహ. 3 రకములైనటువంటి తాపములతో దహించబడేది కాబట్టి దేహము. క్షేత్రం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇది. క్షేత్రమని అభిధీయతే, పిలువబడును. అభిధానము. అభిధేయము. అభిధానమునగా పేరు. అభిధీయతే పిలిచేది పేరు. ఏ పేరుతో పిలిస్తే అది అభిధీయతే అంటే అభిధానం. ఏమిటా అభిధానం? క్షేత్రం శరీరం. ఇదం. ఇదం అనే సర్వనామము ఈ శరీరాన్ని చూపించి చెప్తున్నారు, డెమాన్స్ట్రేట్ చేసి. ఇదం శరీరం. ఈ శీర్యమాన స్వభావము కలిగినటువంటి శరీరం. క్షేత్రం. వాటి క్షేత్రం క్షీయతే ఇది క్షేత్రం. క్షీయతే ఇది క్షేత్రం. క్షీ
అనే ధాతువునకు నశించు అని అర్థం. చివరికి మరణించేది అని అర్థం. క్షయత్వాత్ క్షణమానత్వాత్ క్షేత్రం. శంకరాచార్యుల వారి డెఫినేషన్స్ ఇవన్నీ కూడా. క్షయత్వాత్ క్షయము కలిగి ఉండుట వలన, క్షయమాణత్వాత్ క్షయము కలుగుట అనే ధర్మము కలిగి ఉండుట వలన క్షేత్రం. మనం ఏం చేస్తున్నాం? ఈ నశించిపోయే క్షయమాణత్వము కలిగిన శీర్యమాన స్వభావమున్నటువంటి శరీరమే నేను. 24 గంటలు దహించబడుతున్న ఈ దేహమే నేననే భ్రాంతిలోనున్నాను. నిత్యధ్యాసన ఏమిటి? ఐఎమ్ నాట్ ది క్షేత్రం, ఐఎమ్ నాట్ ది దేహం, ఐఎమ్ నాట్ ద శరీరం, ఐఎమ్ ది క్షేత్రజ్ఞ. హే కౌంతేయ, ఇదం శరీరం క్షేత్రం ఇత్యభిధీయతే. యహ ఏతత్ వేత్తి, ఈ శరీరాన్ని గురించి తెలుసుకుంటున్నవారు, అంటే ప్రతి శారీరక మానసిక శరీరం, అంటే స్థూల శరీరం ఒకటే కాదు, సూక్ష్మ శరీరం కూడా. ఈ స్థూల సూక్ష్మ శరీరముల అనుభవాలు ఎవరి ద్వారా తెలుస్తున్నాయో, ఎవరి వలన తెలుస్తున్నాయో, ఎవరి సన్నిధిలో తెలుస్తున్నాయో, యస్య సన్నిధి మాత్రేణ ఇవన్నీ జరుగుతున్నాయో అతడు క్షేత్రజ్ఞ ఇది తత్ విదః ప్రాహు. విదః జ్ఞానుడు, తత్వజ్ఞానుడైన వారు ప్రాహు చెప్తారు. శరీరాన్ని ఏమన్నారు? అభిధీయతే, పిలవబడుతుంది. అంతే, పీల్చుకోవడం వరకే. మరి క్షేత్రజ్ఞుడు ఏమన్నారు? ప్రాహు, బోధిస్తారు. ది ప్రొఫెస్ హు విదః. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఈదం ఇతి ఇతి సర్వనామ్నా ఉక్తం. ఈ సర్వనామముతో చెప్పబడేటటువంటిది. విసినష్టి, శిథిలమయ్యేది శరీరం. ఇది అని. ఏకౌంతేయ, క్షత్రత్రాణాత్ క్షయాత్ క్షరణాత్ క్షేత్రవత్ వా అస్మిన్ కర్మఫల నివృత్తే క్షేత్రం. 4 లక్షణాలు చెప్పారు. క్షతత్రాణాత్, క్షత అంటే గాయం, క్షతగాత్రులు, గాయపడిన వారు. 24 గంటలు మన ఎఫర్ట్ ఏమిటి? క్షతత్రాణము, అది గాయపడకుండా ఉండడానికి. సూక్ష్మ శరీరం కూడా, మనసు కూడా గాయపడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. గాయము నుండి రక్షిస్తాము. క్షతత్రాణాత్, దట్ ఇస్ రీజన్ నెంబర్ 1. కాబట్టి క్షేత్రము. క్షయాత్, నశించేది కనుక క్షేత్రము. క్షరణాత్, క్షర అంటే కోల్పోవడం, ఆ రూపాన్ని మార్చుకోవడం, రూపం కోల్పోవడం. అక్షర అంటే రూపాన్ని కోల్పోనిది, కోపము లేనిది. క్షరణాత్ క్షేత్రం అంటే రూపాన్ని కోల్పోయి బూడిదయ్యేది కాబట్టి క్షేత్రం. లేకపోతే క్షేత్రవత్, పొలము వంటిది. పొలంలో పంటలు పండినట్లుగా ఇక్కడ పండుతాయి. ఏమిటి పండుతాయి? కందులు, వరి, గోధుమలు. అవే కర్మఫలములు
పండుటకు కావలసిన పొలం. కర్మఫలాలను ఎలా అనుభవిస్తాం? దేహంతోనే అనుభవిస్తాం. మంచి కానివ్వండి, చెడు కానివ్వండి. అసలు కర్మఫలాల బ్యాలెన్సే లేకపోతే మరి పొలం ఎక్కర్లేదు. విత్తనాలు నాటడానికి ఒకటి లేకపోతే నాకు పొలం ఎందుకు? శరీరం అక్కర్లేదు. ఆ స్థితికి చేరడమే జీవన్ముక్తి. అందుకే నిధిధ్యాసనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. వై శరీరం శరీర స్వభావము కలిగినది కనుక శరీరము. వై క్షేత్రం? 4 రీజన్స్. క్షతత్రాణాత్, ప్రతి సెకండు గాయము నుండి రక్షిస్తాం కాబట్టి. క్షయాత్, క్షయమును పొందుతుంది, నశిస్తుంది కాబట్టి. క్షరాత్, రూపమును కోల్పోతుంది కాబట్టి. క్షేత్రవత్, పొలము వంటిది కాబట్టి. అస్మిన్ కర్మఫల నివృత్తే క్షేత్రవత్వా క్షేత్రం ఇది. అందుకని దీన్ని క్షేత్రం అన్నారు. ఇతి అనే పదము శ్లోకంలోనే ఉంది, భాష్యం కాదు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇతి అభిధీయతే. ఇతి శబ్దః ఏవం శబ్ద పదార్థకః, అంటే పైన చెప్పినటువంటి శబ్దముల యొక్క అర్థమును సూచించేది అనే సందర్భంగా ఇది అని వ్రాయబడింది. ఇతి అనే పదానికి ఏవం, ఈ విధముగా అనేటటువంటి అర్థం ఇక్కడ చెప్తున్నారు. క్షేత్రం ఇతి అంటే క్షేత్రం ఏవం, క్షేత్రమని ఈ విధముగా క్షేత్ర శబ్దముచే చెప్పబడుచున్నది. మరి రెండవది ఏమిటి? క్షేత్రజ్ఞుడు, అది తెలియాలి. అహమస్మి, 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 అహమస్మి. హౌ మెనీ డెఫినేషన్స్ హి హస్ గివెన్? క్షేత్రం శరీరం, శీర్యమాణ తత్వము కలిగినటువంటిది. శీర్యమాణ స్వభావాత్ శరీరం. క్షేత్రం. నెంబర్ 1, క్షతత్రాణాత్ క్షేత్రం. క్షయాత్ క్షేత్రం. క్షరణాత్ క్షేత్రం. క్షేత్రవత్ వా అస్మిన్ కర్మఫల నివృత్తే క్షేత్రం ఇతి ఏవం శబ్ద పదార్థకః. క్షేత్రమితి ఏవం అభిధీయతే, కథ్యతే, పిలువబడుతుంది. దీని అభిధానం ఏమిటి? అదో శరీరానికి శరీరం, క్షేత్రం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఓంకారము, ప్రాణాయామము సైలెంట్గా కొనసాగించండి.
అహమస్మి. 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 ఇదం చాలా పవర్ఫుల్ సర్వనామం. ఇది దేనిని ఇదని చూపిస్తారు? ఆ? ఇది కళ్ళజోడు, ఇది వాచి, ఇది టేబులు, ఇది ఫ్యాను, ఇది శరీరం. ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ బై ద చైతన్య. దట్ ఈస్ వై ఇదం శరీరం. దిస్ బాడీ. When you say this, it is definitely not you. It must be outside you. You are thinking that you are that. దిస్ ప్రతి పదం కూడా వేదవ్యాసులు వారు పరమాత్మ చెప్పినటువంటిది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదం శరీరం. కౌంతేయ పక్కన పెట్టేయండి. కౌంతేయ అంటే మనమే. ఓ కుత్తిపుత్రుడా చెప్పక్కర్లే. ఓ సాధకుడా, ఇదం శరీరం క్షేత్రం అభిధానము చేత చెప్పబడేది. దేనికి పేరుంటుంది? ఏదైనా అభిధేయం అవుతే అభిధానం ఉంటుంది. ఏదైనా పదార్థం అవుతే ఆవు అనే శబ్దం దేనికి ఉంది? అటువంటిది ఒకటి ఉంటే దానికి ఉంది. వస్తువు ఆబ్జెక్ట్ అయి ఉంటే దానికి అభిధానం ఉంటుంది. అభిధేయం ఉంటే కావాలి అంటే అభిధానం ఉండాలి. శబ్దము అర్థము. అభిధీయతే అనే పదానికి కూడా అంత అర్థాన్ని అక్కడ పెట్టారు. ఇక రెండవ భాగం ఏమిటి శ్లోకంలో? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇత్యభిధీయతే. ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. తద్విదః ప్రాహు. విద్వాంసులు, పండితులు, జ్ఞానులు చెప్తారు. దేనిని? ఏతద్యో వేత్తి. ఇగో ఈ ఆబ్జెక్ట్ని ఏది తెలుసుకుంటుందో ఆ సబ్జెక్టు క్షేత్రజ్ఞ. దెన్ వాట్ హ్యాపెండ్? యు ఆర్ ద సబ్జెక్ట్. యు ఆర్ నాట్ ది ఆబ్జెక్ట్. You as the Atma, we as the Atma are the subject. Because I am the subject, I cannot see it myself separately from me as an object. అందువలననే అచింత్యం, అవ్యవహార్యం, అగోచరం. All this because I the subject itself. If it is an object, it will become an instrument for all the Vyavahara, Gochara, Lakshana, all these things. ఏతత్ శరీరం క్షేత్రం. ఇప్పుడు చెప్పినటువంటి గుణములు కలిగినటువంటి ఈ శరీరాన్ని, ఇదం శరీరాన్ని యహ ఎవరైతే వేత్తి విజానాతి తెలుసుకుంటున్నారు. చూడండి, కాలు దగ్గర చిన్న పెసరు దురద వేసినట్టుంటే అరిపాదం దగ్గర అది తెలుస్తుంది. తల మీద ఏదైనా వెచ్చగా ఏదైనా పడితే చల్లగానో వెంటనే తెలుస్తుంది. ఆపాదతలమస్తకం జ్ఞానేన విషయీకరోతి స్వాభావికేన ఔపదేశికేన వా వేదనేన విషయీకరోతి విభాగశః తత్క్షేత్రం. ఏతత్ శరీరం క్షేత్రం. ఈ ఆబ్జెక్ట్ అయినటువంటి క్షేత్రాన్ని, ఈ ఆబ్జెక్ట్ అయినటువంటి గడియారాన్ని, ఈ ఆబ్జెక్ట్ అయినటువంటి ల్యాప్టాప్ని ఎలా తెలుసుకుంటున్నావో? ఆపాద తలమస్తకం. పాదము నుండి అరికాళ్ళ నుండి తల వరకు జ్ఞానేనా జ్ఞానముచే విషయీకరోతి
విషయముగా చేయును. అంటే తెలియబడేటట్టుగా చేయును. ఆ తెలియడం ఎలాగా? స్వాభావికేన, సహజంగా గాని, ఔపదేశికేన, ఉపదేశము చేతగా. స్వాభావికంగా తెలుస్తుంది అంటే ఫిజికలీ యు ఆర్ నోయింగ్ ద బాడీ, దట్స్ వై యు ఆర్ ద క్షేత్రజ్ఞ. ఔపదేశికంగా అది ఏమిటి తెలిసింది? అరే నువ్వు ఇది కాదురా అదిరా అని ఉపదేశించారు. ఎవరు? శంకరాచార్యులు, వ్యాసాచార్యులు, ఉపనిషత్తులు. గురువు శాస్త్రం రెండు ఒకటే. ఉపదేశం చేత పొందబడే జ్ఞానం చేత తనకంటే వ్యతిరిక్తమైనటువంటి అనాత్మగా ఏదైతే జ్ఞానానికి విషయంగా ఉంటుందో అట్టి జ్ఞానాన్ని క్షేత్రజ్ఞుడు అంటారు. ఏతత్ శరీరం క్షేత్రం యో వేత్తి, ఈ శరీరాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నారో, వేత్తి మీన్స్ విజానాతి. హౌ హి విజానాతి? ఏదో చిన్న భాగం కాదు. ఆ పాద తల మస్తకం, ఆ పాద తల, పాద తలం అంటే తల మస్తకం అంటే తల అంటే అదొక హెడ్, మస్తకం ఒక హెడ్ చెప్పకూడదు. ఆపాద తల, అరికాటి సర్ఫేస్ నుండి. మస్తకం అంటే తల. తలమస్తకం అంటే అగ్నిపులు అయిపోతుంది. అగ్గినిప్పు ఉంటుంది ఏమిటి, పక్క సైడ్ అంటారు. పక్క సైడ్ ఉంటుంది ఏమిటి, తలమస్తకం కాదు. ఆపాద తల మస్తకం, పాదతలము నుండి మస్తకము వరకు జ్ఞానేన, జ్ఞానముచే, విషయీకరోతి, విషయముగా చేయబడుతుందో, ఆబ్జెక్టుగా చూడబడుతుందో, ఆబ్జెక్టుగా తెలుస్తుందో ఏ క్షేత్రమైతే, ఆ ఎవరికి ఆబ్జెక్టుగా తెలుస్తుందో అది క్షేత్రము. స్వాభావికేన ఔపదేశికేన వా. స్వాభావికంగా తెలియవచ్చు, ఉపదేశం ద్వారా జ్ఞానం చేత తనకంటే వ్యతిరిక్తమైనటువంటి అనాత్మ అనే జ్ఞానముగా, జ్ఞానంతో విషయంగా చేయబడుతుందో. వేదనేన విషయీకరోతి విభాగశః. వేదనేన, వేద అంటే జ్ఞానం, వేదనేన జ్ఞానముచే, విషయీకరోతి విషయం చేయబడుతుందో, విభాగశః వేర్వేరు పార్ట్స్గా. తం, ఆ విధముగా తెలుసుకోవడానికి కారణభూతమైనటువంటి చైతన్యాన్ని, ఆ జ్ఞానాన్ని వేదితారం, ఆ తెలుసుకునే సబ్జెక్టును ప్రాహు చక్కగా బోధిస్తున్నారు. ద ప్రొఫెస్. వాట్ ఇస్ ద ప్రొఫెస్? ఇది క్షేత్రజ్ఞ. దీని పేరు క్షేత్రజ్ఞుడు. అట్టి తెలియవానిని క్షేత్రజ్ఞుడు అని వర్ణించెదరు. ఇక్కడ ఇతి అంటే ఏవం విధం, ఏ విధముగా, ఆపాదతలమస్తకం జ్ఞానేన విషీకరోతి, స్వాభావికేన వా ఔపదేశకేన వా వేదనేన విషీకరోతి విభాగశః ఇతి. ఏవం విధం इति शब्दः एवं शब्दपदार्थकः एव पूर्ववत्. क्षेत्रज्ञः इति एवम् आहुः. के? हू? ఎవరు? తద్వేదః. దాన్ని, ఆ విభాగాన్ని తెలిసిన వారు. తత్విదః అంటే ఆ క్షేత్రజ్ఞుల విభాగాన్ని ఎవరైతే తెలుసుకున్నారో, one is an object, the other is of course the subject. Confusion is we the subject are confusing ourselves as the object. We are never the object. Chaitanya or Atma or Brahma can never be Jneyam. There is no Jneya status for the Atma. Atma is only Jnanam, Jnana Swarupam.
ఏ జ్ఞానంలో అయితే సకాల అనుభవాలు ఆపాద తలమస్తకం విషయాలు అవుతున్నాయో స్వాభావికంగా కానీ శాస్త్ర గురు ఉపదేశం ద్వారా కానీ ఇవన్నీ మనకు తెలియవస్తున్నాయో అటువంటి క్షేత్రము క్షేత్రజ్ఞుడను నేను. చాలనా? ఇప్పుడు నిధిధ్యాసన చేద్దాం. అహం అస్మి, అహమస్మి, అహం క్షేత్రజ్ఞః అస్మి, అహం క్షేత్రజ్ఞః, అహం క్షేత్రజ్ఞః, 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 క్షేత్రజ్ఞः, క్షేత్రజ్ఞः, జ్ఞానస్వరూపः, జ్ఞానస్వరూపः. I am the subject, I am never the object. Because of me only everything is known. I am the subject. All that is known is this body, like other objects. Ahamasmi. Ahamasmi. Aham kshetrajnaha. I am not the kshetra. Aham kshetrajnaha. ఏదైతే ఈ క్షేత్రాన్ని చైతన్యవంతం చేస్తుందో అది క్షేత్రజ్ఞుడు. యు ఆర్ నెవర్ ది ఎక్స్పీరియన్స్, యు ఆర్ ఎవర్ ద ఎక్స్పీరియన్సర్. యు ద ఎక్స్పీరియన్సర్ ఈస్ ది క్షేత్రజ్ఞ. ఆల్ దట్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ దిస్ ఈస్ ది క్షేత్ర. ఫోటోగ్రాఫ్ చూశారు. ఫోటోగ్రాఫ్ చూశారంటే అర్థం అంటే ఫోటోగ్రాఫ్ తీసిన వాడు ఆటోమేటిక్గా ఒకడు ఉన్నాడు అనేది చెప్పక్కర్లే, చెప్పినట్టే. ఆ ఫోటోగ్రాఫర్ ఉన్నాడా? ఉన్నాడు. ఏదో టైమర్ పెట్టుకున్నా, అప్పుడు కూడా టైమర్ పెట్టి నొక్కినవాడు ఎవడో ఒకడు ఉండాలి కదా. ది నెక్స్ట్ శ్లోక ఈజ్ శ్లోక ఫర్ 2 days ఆర్ 3 days. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. Can decide and indicate in the group whether you want that tomorrow or any other day. Kshetrajna is one of the very Granthi slokas. I told you some Granthi slokas will come. This is another Granthi sloka. Shankaracharya has given a very extensive bhashyam on that particular sloka. You decide. If you want, we can have tomorrow 1 hour, or we can have on any other day. I'll put a poll. You answer the poll. If more people are wanting tomorrow, we will do it tomorrow. No. Ahamasmi. 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 Kshetrajnah. 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 Aham kshetrajnah. Aham kshetrajnah. Aham na kshetram. Aham na kshetram. Idam shariram. This body is only my object. I am the subject. I am the subject. Idam shariram. Kshetram. I am the kshetrajna. Idam shariram is the kshetram. I am the kshetrajna. I am the kshetrajna. 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 Aham. 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 Atma. 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 Swasti.